రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటది అనంటే, ఒక కుటుంబం దేవుని పనిలో వాడబడుతున్నటువంటి ఒక కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. చెప్పాలంటే తన భార్య, తన యజమానుడు ఇరువురు కూడా దేవుని పరిచర్యలో చాలా అద్భుతంగా నడిపించబడినటువంటి దంపతులు వీళ్ళు. అయితే అకస్మాత్తుగా మరి ఎందుచేతనో తెలియదు కానీ తన యజమానుడు మరణించాడు. తన యజమానుడు మరణించేసరికి ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో ఆ స్త్రీ బాధపడుతూ ఉంది. నిజంగా భర్త లేని లోటు చాలా భయంకరమైనది, అది ఎవరూ తీర్చలేనిది. అయితే తల్లి అయినా తండ్రి అయినా వివాహమైన తర్వాత ఇక భర్తే కదా. అటువంటి అనుబంధం కలిగినటువంటి ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొల్పబడింది. ఎవరు ఈయన అంటే ప్రవక్తలలో ఒక వ్యక్తి. ఆ దినాల్లో ప్రవక్తలు అనేక మంది ఉండేటువంటి వారు. ప్రవక్తలు అనగా ఏంటో చెప్పనా? తెలుసా మీకేమన్నా ప్రవక్తలు అంటే? కాదు. ప్రవక్తలు అనగా దేవుని ఆలోచన నుంచి దేవుడు తన ప్రియులకు ఏమైతే తెలియచేయాలని అనుకున్నాడో వాటిని జరగక మునుపే చెప్పేటువంటి వాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఈ మధ్య పల్లెటూరులో ఆ మాట అనుకుంటే మా ఇంటికి రోజు ప్రవక్త వస్తుందండి, ప్రవక్తని వస్తుందండి అని అంటారేమో. ఎవరాళ్ళు? గుమ్మడికాయ, ఎండిపోయిన గుమ్మడికాయని డొల్ల చేసి ఆ డొల్లకి 4 తీగలు కట్టి వాయించుకుంటా ఏం చెబుతాం అంటారు? జరిగేది చెబుతాం, జరగబోయేది చెబుతాం అంటారుగా. అసలు జరగబోయేదంటే ఎంత ఆశో మనకి. ఆ జరగబోయేది ఏంటో ఆ సోది చెప్పేటువంటి వారికి తెలిస్తే ఎందుకు ఈ ఇంటింటికి వెళ్ళి వీణలు వాయించుకోవడం? అది తెలీదు అనేకులకు. అందుకనే జరగబోయేది చెబుతాం అంటే జాలిక. ఆ పెట్లో ఉన్నాయి, ఆ క్యాన్ల కింద ఉన్నాయి, మొత్తం చిల్లర బొల్లర పోగేసి ఏం చేస్తాం? తీసుకెళ్ళి చెప్పు. మరి మా మా తాతయ్య చచ్చిపోయాడు కదా, ఆయన ఇక్కడెక్కడే తిరుగుతున్నట్టు డౌట్గా ఉంది నాకు. ఆయన ఉన్నాడా లేడా చెప్పు. మా జేజి చచ్చిపోయింది కదా, అది ఈడేదే తిరుగుతున్న నిద్రలో నా మీదకి వచ్చి పడుతుంది. నాకు నిద్రే ఉండనివ్వట్లేదు అసలు. అది వెళ్ళిపోవద్దా, ఉంటుందా? అది ఉందా, అసలు లేదా? చెప్పు కొద్దిగా. లేరా? ఒక్క పల్లెటూరులోనే మాత్రమే కాదు, ఈ వ్యాధి పట్టణాల్లో కూడా సోకింది. అని వెళ్ళిపోయే వాళ్ళని రోడ్డు మీద పరిగెత్తుకుంటా వెళ్ళి, ఎక్కడో కొద్ది స్వరం వినపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా ఇట్రా 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 అని చెప్పి ఆమెను పిలుచుకొని, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం తిరుగుతున్నాడు అంటే ఆమె చెప్పుద్ది, మీ ఇంట్లోనే ఉన్నాడు అని అంటది. అవునా? ఇక అయితే రోజు రేపొద్దున ఏం చేయాలి చెప్పంటే, ఏమి లేదు, ఇంటి పైకి వెళ్ళి రోజు ఒక ప్లేట్లో మొట్టమొదటి ముద్ద అన్నం కూర తీసుకెళ్ళి అటక మీద, డాబా మీద పెట్టు, వచ్చి ఆయన తినేసి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి కబుర్లు చెప్పినప్పుడు, ఇట్లాంటి మాటలు చెప్పేటప్పుడు బాగా ఆసక్తి కలుగుతుంది. కానీ ప్రవక్త అటువంటి వాడు కాదు. ప్రవక్త సోది చెప్పేటువంటి వాడు కాదు. ప్రవక్త దేవుని నోట నుండి వచ్చు కార్యమును ముందుగానే ప్రచురించువాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సోది చెప్పే మాటల మీద మనకి నమ్మకం ఉంటుంది కానీ
దైవజనుడు నోట నుండి వచ్చు వాక్యము మీద విశ్వాసం కొంతమందికి ఉండదు. ఎంత దరిద్రమైన జీవితం అది, ఎంత పనికిమాలిన జీవితం అది. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడని విశ్వాసం ఉంచమని చెప్తే చాలు. ఈ పాస్టర్ గారి కన్నా, సేవకుడి కన్నా, ప్రవక్త కన్నా సోదిగాండ్రులు వచ్చి చెప్తేనే వాళ్ళకి చెవులకు ఇంపుగాను, ఇంకా ఎలా ఉంటుందంట, నమ్మబుద్ధిగా ఉంటుంది. ఒకవేళ అలాంటి ఉద్దేశంలో, అలాంటి ఆలోచనలతో ఎప్పటి వరకు ఉంటే నాకు తెలీదు. దేవుడు ఈ మాట నా నోట ఉంచాడు, సరిచేయబడుదుముగాక, సరిచేయబడుదుముగాక, సోదిగాండ్రుల యొక్క స్వరము మనం వినకుందుముగాక. ప్రవక్త, ఈ ప్రవక్త దేవుని గూర్చినటువంటి వర్తమానాన్ని అందించేటువంటి వాడై ఉన్నాడు. అలాగే యాజక ధర్మమును చేసేటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. ఈరోజు ఆ కుటుంబంలో ఆ యజమానుడు ఆ రీతిగా కొనసాగబడుతూ ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా ఆ కుటుంబంలో ఈ ప్రవక్త మరణించాడు. ఏం చేశాడమ్మా? మరణించాడు. అందుకని ఆవిడ భయంకరమైన దుఃఖముతో, వేదనతో ఉంది. అంతేకాదు, తన 2 కుమారులు భారము ఆవిడ మీద పడిపోయింది. నిజంగా ఎంత బాధాకరం, ఎంత వేదనకరం. ఒకటి, భర్త చనిపోయాడు, విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలు అనాథలుగా మార్చబడ్డారు. అయితే కుటుంబ పోషణ నిమిత్తం ఆయన బ్రతికున్న దినాల్లో కొంత సొమ్ము అప్పుగా తీసుకుని వచ్చాడు. మరి ఏం అవసరాలు ఉంటాయో, రకరకాల అవసరాలు ఉంటాయి. యజమానులు ఎంతో ప్రయాసపడతారండి. కుటుంబంలో భార్యకు తెలియకపోవచ్చు, బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ యజమానులు పడే ప్రయాస మన కంటికి కొన్నిసార్లు కనపడదు. నా బిడ్డలు ఆహారానికి అలమటించిపోకూడదు, అలాగే నా కుటుంబంలో ఏమాత్రం లోటు ఉండకూడదని వారు ఉదయాన్నే లేచి సాయంత్రం దాకా ఎన్నో రకాల ప్రయాసలు వారు పడుతూనే ఉంటారు. ఆ ప్రయాస కొంతమంది భార్యలకు తెలియకపోవచ్చు. ఎంతో ప్రయాసపడి కుటుంబాన్ని అప్పో సొప్పో చేసి బ్రతికిస్తూ ఉన్నటువంటి దినాల్లో ఆయన అకస్మాత్తుగా మరణించాడు. అప్పటికే భయంకరమైన దుఃఖంలో ఉంది. 2 కుమారుల భారం పడింది. కొద్ది దినాలు అవ్వగానే ఇప్పుడు ఆ వ్యక్తి, ఎవరైతే ప్రవక్త గారు చనిపోయారో, ఆ వార్త అప్పు ఇచ్చిన వాళ్ళ చెవున పడింది. వాళ్ళ చెవున పడిన తర్వాత ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళు అయితే, అయ్యో యజమానుడు చనిపోయాడు, ఇప్పుడు వారిని ఏం మనం బాధ పెడతాం, సరే పోతే పోయిందిలే అని యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే ఆ అప్పును అక్కడే కొట్టివేస్తారు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త, అప్పు తీసుకున్నటువంటి వాళ్ళని చెట్లకు కట్టేస్తున్నారు, ఇండ్లల్లోకి వెళ్ళి భయంకరంగా కొడుతున్నారు, తల్లిదండ్రులు చూస్తుండగానే, బిడ్డలు చూస్తుండగానే భయంకరంగా హింసించేస్తున్నారు. మన ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు ఉన్నాడు. తన యజమానుడు ఏమైపోయాడో తెలియదు, కానీ ఆ స్త్రీ మాత్రం రుణం కట్టమని అడిగితే, అమ్మా కొంత సమయం కావాలి, నా దగ్గర డబ్బులు లేవు, మా యజమానుడు కూడా లేడు అని చెప్తే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ 3 సంవత్సరాల బాబు చూస్తుండగానే ఈ అప్పు ఇచ్చినటువంటి యజమానుడు, వారి ఇంటిలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు కలిసి
ఒక స్త్రీని తీసుకెళ్ళి చెట్టు కట్టేశారు. చెట్టు కట్టి మొహం మీద చెప్పులతో కొడతా ఉన్నారు. ఈ 3 ఏళ్ల బాలుడు మాత్రం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఎవరో పట్టించుకోవట్లేదు. చూడండి ఎంత భయంకరంగా మనిషి యొక్క మనసు ఎలాగా మారిపోతుందో చూసారా? డబ్బే ప్రాధాన్యం. డబ్బు కొరకు మనిషిని చంపడానికైనా కూడా వెనుదిరగని దినాలు నేడు మాత్రమే కాదు, నాట కూడా ఉన్నాయి. అందుకనే ఈ ప్రవక్త తీసుకున్నటువంటి ధనం చెల్లించలేదు, అతను మరణించాడు. కాబట్టి దానికి ప్రతిగా ఇప్పుడు ఆ గృహంలోకి వెళ్ళి తన 2 బిడ్డలను తీసుకొని బానిసలుగా నా ఇంటి పనివారిగా నేను పెట్టుకుంటానని వచ్చేసాడు ఆ అప్పు ఇచ్చినటువంటి యజమానుడు. చూడండి ఎంత బాధాకరం. మీరు ఇస్తారా అట్లాగా మీ పిల్లల్ని? ఎంత బాధ ఉంటుంది. 9 మాసాలు మోసి ఎన్నో అడ్డంకులు, ఎన్నో ప్రమాదాలు దాటుకొని కుమారులను కుమార్తెలను కని ఈ లోకంలో వారిని ఎంతో ప్రేమగా ఉన్నతమైన ప్రణాళికలు పిల్లల పట్ల కలిగి ఉంటే ఆ పిల్లలు కంటి ఎదురుగానే బానిసలుగా మేము తీసుకెళ్ళిపోతామంటే ఎలా ఉంటుంది చెప్పండి? మా ఇంట్లో పనివాడిగా పెట్టుకుంటాం, గొడ్డి చాకిరీ చేపిస్తాం, నీవు డబ్బులు ఇచ్చి నీ బిడ్డలను తీసుకెళ్ళు అని అంటే ఎంత బాధాకరం. అసలే భర్త లేడు, అసలే బిడ్డలు అనాథలైపోయారు. ఈ బిడ్డలు అనాథలైపోవడమే కాదు, ఈ బిడ్డలను కూడా బానిసలుగా కొనిపోతారంట. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. చూడండి, యజమానుడు కొనిపోబడిన తర్వాత ఆ ఇల్లు భయంకరమైన దుఃఖంలో దిగిపోయింది. ఊబిలోనికి దిగిపోయినట్లుగా, రాలేనటువంటి పైకి రాలేనటువంటి ఊబిలోనికి దిగిపోయినట్లుగా మార్చబడిపోయింది. అయితే ఆ కుటుంబం పట్ల న్యాయం జరిగించడానికి, ఆ కుటుంబం పట్ల కార్యము జరిగించడానికి, ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఏదైనా అర్హత ఉందా అని వెతికితే ఒక అర్హత కనబడుతుంది. ఏంటో తెలుసా? ఆ స్త్రీ అంటుంది కదా, 2వ వచనం, 1వ వచనం కొనసాగింపు చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడన్న సంగతి ప్రవక్తవైన నీకు తెలిసే ఉన్నది అని ఎవరిని బ్రతిమలాడుతుందంట? చదువుదాం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా చూడండి, ఎవరికి మొరపెట్టిందో తెలుసా? ఒక ప్రవక్త మరణమును బట్టి, ప్రవక్త కుటుంబంలో ఉన్నటువంటి మరణమును బట్టి, శాపమును బట్టి, ఊబిలో గుంటలో పడి ఉన్న స్థితిని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టిందో తెలుసా? అభిషిక్తుడైనటువంటి ఎలీషా యొద్దకు వెళ్ళి మొరపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కింటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడో దూరంలో ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి సహాయం చేయమని అడగొచ్చు కదా. అడిగిందా? ఇరుగు పొరుగు వారిని అడిగిందా? లేదు. ఎవరిని అడగలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. ఈ గుంటలో నుంచి, ఈ ఊబిలో నుంచి, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నన్ను లేవనెత్తువాడు కేవలము దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు తోచని పరిస్థితుల్లో దేవుని సేవకుని యొద్దకు వచ్చింది. దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అంటది కదా, అయ్యా నా యజమానుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు తెలిసే ఉన్నది. నీకు తెలుసు ఆయన ఎంత నమ్మకస్తుడుగా, ఎంత యథార్థవంతుడిగా ఆయన జీవించాడో నీకు తెలుసు. చూడండి, ఈ ఒక్క అర్హత చాలండి దేవుడు అద్భుతం చేయడానికి. హల్లెలూయా.
కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, యజమానుడు బ్రతికుండగానే ఆ కుటుంబం అంతా కూడా ఎలా మార్చబడిద్దంటే యజమానుడు లేనట్టుగానే ఉంటుంది. తల్లి ఉండగానే తల్లి లేనట్టుగానే ఉంటుంది. ఆ బిడ్డల పరిస్థితి ఎలా మార్చబడుతుందంటే దిక్కులేనటువంటి వారిగా వారి పరిస్థితులు మార్చబడతాయి. ఎందుకో తెలుసా? వారి తల్లిదండ్రులలో ఎవరికైనానో భయభక్తులు కలిగిన జీవితం లేదు కాబట్టి. నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అనంటే నీ బిడ్డల యొక్క స్థితిగతులు వారు ఆదరించబడాలి, వారి పట్ల దేవుడు న్యాయం జరిగించాలి అనంటే తల్లిదండ్రులైన మీ యొక్క జీవిత విధానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు ఆయన యందు భయభక్తులు లేని కుటుంబాలు రోడ్ల మీద మనం చూస్తూ ఉన్నాం. వారి బిడ్డల జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అయోమయంగా మార్చబడిపోయింది, గజిబిజి గందరగోళంగా మార్చబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారి పక్షమున న్యాయం చేయువాడు ఎవ్వడూ కానరావడం లేదు. ఒకవేళ లోకంలో ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు ధనం ఇచ్చుండొచ్చు, లేకపోతే పని చేసుకుంటూ సంపాదిస్తూ ఉండొచ్చు, కానీ ఆ సంపాదన నిలవదు. ఆ యొక్క అప్పులు తీర్చబడవు. ఒకటి దాని వెంబటి మరొక అప్పు, ఒకటి తీర్చేలోపు మరొక అప్పు, ఒకటి తీర్చేలోపు మరొక అప్పులు. ఈరోజు క్రెడిట్ కార్డు వాళ్ళ పరిస్థితి అదే కదా. మొదటిగా 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. వస్తున్నాయి కదా అని తిరిగి మనం కట్టగలమా లేవా అని ఆలోచన కూడా చేయకుండా వస్తున్నాయి కదా రాని 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 అనుకుంటా ప్రతి అప్పును తీసుకుంటాం. మనం తీసుకోమా? ఏమ్మా తీసుకోరా? మీరు తీసుకుంటారా? ఎంత కావాలి? 1,00,000 కావాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏ అప్పు ఇచ్చినా కూడా మొదటిగా నా చెయ్యి పైకి లేపుతా అన్నట్టుగా కొంతమంది పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అవసరతలు అలాంటివి. మనం కట్టగలమా లేవా అనేది పక్కన పెట్టేద్దాం, ముందు తీసుకుందాం. విస్తారమైనటువంటి రుణము అప్పు తీసుకున్న వాడికి మొదట్లో సుఖముగా కనబడుతున్నట్లే ఉంటుంది, కానీ తర్వాత నిప్పుల మీద నడుస్తున్నటువంటి అనుభవంలోనికి వస్తాడు. ఒకవేళ అది నీకు మాత్రమే వర్తించదు, కానీ ఒకవేళ నీవు కన్ను మోస్తే మధ్యలోనే ఆ భారము నీ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. వారసత్వంగా ఆస్తులు పంచకపోయినా పర్లేదు, కానీ లేనిపోని అప్పులు పిల్లల మీద వేయటం న్యాయం కానే కాదు. మీ నాన్న ఎంత సంపాదించాడు రా నీకు అని అంటే, ఏమీ సంపాదించకపోయినా నా మీద ఒక్క అప్పు కూడా పడకుండా చేశాడు రా నా దేవుడు, నా నాన్న అని చెప్పాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏదోటి తాగి గంజో ఏదోటి తాగి బతుకుతాడు ఎక్కడో చోట. కానీ ఈరోజు ఎలా ఉంటుందంటే త్వరగా రుణాలు తీసుకుంటున్నారు. మధ్యలో ఒకవేళ పరిస్థితులు తారుమారైతే ఆ భారం అంతా కూడా బిడ్డల మీద, భార్య మీద పడిపోతుంది. దేవుడు చేశాడు. ఈవిడి పక్షాన ఒక కార్యం చేయడానికి ఒక శ్రేష్టమైన అర్హత ఏదైనా ఉన్నదా అని అంటే ఏంటంటే ఆ శ్రేష్టమైన జీవితం యెహోవా యందు భయభక్తులు కలిగిన. ఏంటంట అర్హత? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు తెలుసు అని ధైర్యంగా చెప్పగలుగుతుంది తన యజమానుడి గురించిన సాక్ష్యం. ఏదైనా నువ్వు అద్భుతం చేయడానికి ఈ అర్హత సరిపోతుంది అని ఎక్కడికి తీసుకొచ్చిందంట? సేవకుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి, అభిషక్తుడైనటువంటి ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఎవరు? ఆయన పేరేంటి? ఎలీషా గారు. ఎలీషా గారి యొద్దకు తీసుకొని వచ్చి ఆయన యొద్దకు ఈ వార్తను తీసుకుని రాగా ఆయన పరిశీలన చేశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నేను చూచాను కనుక వీరి పక్షాన నేను కార్యం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబ పక్షముగా న్యాయము జరిగించాలి అనంటే
యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన, ప్రవర్తించిన, నడుచుకున్నటువంటి నీ సాక్ష్యము దేవునికి కావాలి. ఉన్నదా ఆ సాక్ష్యం? ఉన్నదా ఆ జీవితం? ఈ ఇద్దరు బిడ్డలను ఈ అప్పు ఇచ్చినటువంటి వాడు తీసుకుని వెళ్ళిపోయి బానిసలుగా మార్చుకుంటానని వెళ్తూ ఉంటే ఆవిడ సేవకుడిని ఆశ్రయించింది. మీ జీవితాల్లో ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు, భయంకరమైన వేదన శోధనల గుండా మీరు నడిపించబడుతున్నప్పుడు ఎవరి యొద్దకు రావాలో తెలుసా? మొదటిగా దేవుని సన్నిధి యొద్దకు రావాలి. దేవుని సేవకునితో ఆ విషయాన్ని పంచుకోవాలి. దేవుని సేవకుని యొక్క ప్రార్థన ఎంతో అవసరమో ఆ సమయమున. మీ కష్టములో, నష్టములో, వేదనలో, బాధనలో, ఊబి వంటి స్థితిలోనికి మీరు దిగిపోయినప్పుడు మీకు కావాల్సింది ఏంటయ్యానంటే దైవ సేవకుని విజ్ఞాపన ఎంతో అవసరమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి తెలియజేయగా అని అంటున్నాడు కదా. 2వ వచనం నుంచి చదువుదాం చూడండి. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అది నాకు తెలియచెప్పమని చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ ఆ సేవకుని అడుగుతుంది, అయ్యా నా కుటుంబంలో కార్యం జరిగించు, ఈ పరిస్థితిలో నుంచి నన్ను బయటికి నడిపించు, నా బిడ్డలను విడిపించు, ఏదో ఒక కార్యం చేయాలి నువ్వు అని సేవకుని వద్దకు వచ్చి అడుగుతుంటే ఆ సేవకుడు అంటున్నాడు కదా, ఆ ప్రవక్త అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అందుకామె నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది. చూడండి, ఎలీషా గారు అడుగుతున్నారు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ కుటుంబంలో అద్భుతం చేయడానికి నేను ఒకటి అడుగుతాను, నువ్వు దాన్ని చాలా నిశ్చయంగా చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. సరే ఏంటయ్యా అది అంటే, నీ ఇంటిలో ఇప్పుడు ఏదైతే ఉందో, నీ యొద్ద ఏదైతే తినదగ్గ పదార్థాలు ఏమైతే ఉన్నాయో నాకు తెలియచెప్పమని చెప్పాడు. ఇక్కడ అడుగుతుంది ఏంటి? నా జీవితంలో అద్భుతం చేయమని. కానీ ఈయన అడుగుతుంది ఏంటి? మీ ఇంటిలో తినడానికి ఏం మిగిలిందని. అర్థమవుతుందా మీకు? ఏమయ్యా నువ్వేదో స్వస్థత చేస్తావు, మాకు జీవితాల్లో ఏదో కార్యం చేస్తావు అని వస్తే మీ ఇంట్లో ఏముందని అడిగితే నేనేం చెప్పను? మా ఇంట్లో ఏముంటుంది? తినడానికి తిండే లేక అలమటించిపోతున్నాం. ఒకవైపు భర్త మరణించాడు, ఇంట్లో తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అనే ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈ స్త్రీలో ఆ ప్రశ్నలన్నీ కూడా శూన్యమైపోయినాయి, ఏమీ కనబడట్లేదు ప్రశ్నలు. ఒక్కటే మార్గం, సేవకుడు చెప్పింది నేను చేయాలి. అందుకని ఏం చేసిందంట, గబగబా వెళ్ళి ఏం దొరుకుతాయి, దేవుడు ఏదో చేయబోతున్నాడు సేవకుడి ద్వారా, ఏదో చేయబోతున్నాడు అని వెతుకుతుంటే అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఎక్కడా కనబడట్లేదు. ఆఖరికి ఒక బుడ్డిలో, ఒక గిన్నెలో కొంచెం నూనె మిగిలింది, కొంచెం నూనె మాత్రమే మిగిలింది. చదవండి అది. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. చూడండి, నూనె పాత్ర, నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప, ఆ కొంచెం తప్ప మరేమీ లేదని నా దగ్గర మరేది లేదన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా మాత్రమే తన దగ్గర ఉంది. ఏంటిది? నూనె. ఆ కొద్దిగా దాచుకొని లేదు అని చెప్పొచ్చు కదా. ఆ కొద్దిగే కదా, ఈ కొద్ది కూడా ఆయన తీసుకుపోతే తర్వాత మనకి ఎక్కడి నుంచి వస్తాయని దాచుకొని ఉండొచ్చు కదా. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూడండి, రకరకాల ఆలోచన విధానం. దేవునికి ఇచ్చుటలో లోభత్వం ఉండకూడదు. ఆయన ప్రేరేపించినది చేయడంలో ఏమాత్రము నిస్సందేహంగా దేవుని సేవకులకును, పరిచర్యకును, అలాగే ఆయనను గూర్చినటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి
ఇచ్చు స్థితి మనం కలిగి ఉండాలి. అది ఎంత స్వల్పమైనదైనా ఎంత ఉన్నతమైనదైనా కూడా. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా, నీ ఆశీర్వాదం అంతటితోనే నువ్వు ముగించాలనుకుంటున్నావు కాదు. దేవుడు నువ్వు ఇచ్చు దాన్ని బట్టి ఆశీర్వాదం ముగించబడట్లేదు, అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది మరొక దిశలోకి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఇది. అందుకనే ఆవిడ నిస్సందేహంగా వెళ్ళి ఇంట్లో ఉన్నది కొద్దిగా నూనె తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిందండి. ఈ ఎలీషా తన యొక్క యథార్థతను గమనించాడు ప్రవక్త. ఏలియా దేవుని దూత వంటి వాడు, ఎలీషా దేవుని దూత వంటి వాడు. ఆయన అభిషేకం ఆయన మీద రెండంతులుగా ఉన్నది కనుక ఆయన మనుషుల యొక్క ఆంతర్యమును కూడా గమనించగలిగిన అభిషేకం ఎలీషాకు ఉంది. ఈ స్త్రీ మంచి పరిపూర్ణమైన హృదయం కలిగింది అని గమనించి ఏం చేశాడు తెలుసా, నీ ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవి తీసుకురా అంటే ఆవిడ గబగబా వెళ్ళి ఆ నూనె కొండను తీసుకుని రాగా ఆయన దాని వైపు చూసి దానికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత అంటున్నాడు కదా, అమ్మా ఈ చుట్టుపక్కల ఎంతమంది గృహాలు ఉన్నాయో అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకొని రా, ఖాళీ పాత్రలన్నీ తీసుకొని రా, నీవు తీసుకొని రాగలిగినన్ని ఖాళీ పాత్రలు తీసుకొని రా అని అన్నాడు. ఇదేందా బాబు, ఏం చేస్తున్నాడు, ఏం అద్భుతం ఏంటిది. ఒక గుప్పెడు మెతుకులు ఇవ్వమంటేనే ఇవ్వలేదు, ఇచ్చేటువంటి వారు కాదు. 10 రూపాయలు ఇవ్వమంటేనే సాయం చేయమంటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పాత్రలు ఎవరిస్తారు ఏంటి అసలు. ఆడవాళ్లలో స్త్రీలలో ముఖ్యంగా ఎంత ప్రేమ చూపిస్తారో కొంతమంది బంధువుల మీద కానీ ఎవరి మీదైనా కానీ. తల్లులు మంచి ప్రేమ కలిగి ఉంటారు. ఎవరైనా ఆ ఇంటికి వచ్చినప్పుడు చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, అమ్మ ఒక్కదానివే వెళ్తున్నావు, మరి ఇంటికాడ తిందు కానిలే, కొద్ది క్యారేజీలు వేసిస్తాను, కొద్ది గిన్నెలో బాక్సులు వేసిస్తాను, తీసుకెళ్ళి కొద్దిగా ఇంటికి వెళ్ళి తిను అంటారు. ఇంటికి వెళ్ళి తిను అన్న తర్వాత వెంటనే వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటో తెలుసా, అయ్యో అనవసరంగా బాక్స్ ఇచ్చానే, అది తిరిగి వచ్చిద్దో రాదో, తిరిగి వస్తుందో రాదో మన దగ్గరికి మరలా. అది వచ్చేదాకా గలిబిలి గందరగోళంగా ఉంటుంది అంతా. ఏ చిన్న అవసరం వచ్చినా ఆ గిన్నె ఉంటే బాగుండు, ఆ బాక్స్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్నాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఇక డైరెక్ట్గా ఫోన్ చేసి అడగటం, ఏమ్మా గిన్నె కొద్దిగా ఎత్తే, కొద్దిగా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అది ఒకటే ఉంది మాకు, మీ మామయ్య బాక్స్ అదే, మీ నాన్న బాక్స్ అదే, ఇట్లా చెప్పుకుంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు అయితే ఇక అడిగి ఒకసారిగా గొడవ కూడా సిద్ధమైపోతారు. బాక్స్ ఎత్తి తిరిగి ఇవ్వలేవా, ఇవ్వడానికి మనసు ఒప్పదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఎంత క్లారిటీ చెబుతున్నాం అంటే అనుభవాలు, కొన్ని అనుభవాలు ఉంటాయి అట్లా. మీరు కూడా అట్ట చేస్తున్నారా? ఎవరైనా గిన్నెలు అడిగితే ఇంటికి వెళ్ళి గొడవలు ఆడుతున్నారా? యేసునామమున మనం అటువంటి మనసు ఉండకూడదు గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక వెళ్ళిపోయి ఇంటి చుట్టూ వెళ్ళి అందరిని అడుగుతుంది. అప్పటిదాకా ఎవరు సహాయం చేసేటువంటి మనసు కాదు, కానీ ఒక్కొక్క ఇంటిలో పాత్రలో చేతికి పట్టినంతగా తన బిడ్డలు తీసుకురాగలిగినన్ని పాత్రలన్నిటినీ తీసుకొని వచ్చేశారు. ఆ ఇంటిలో, ఇంటి వెనక, ఇంటి ముందు, ఇంటి పక్కన, ఇంటి ఆ పక్క సందు, ఈ పక్క సందు అడిగిన వాళ్ళందరూ కనికరపడి ఇచ్చినటువంటి ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి ఆ గృహమంతా నింపేశారు. ఆ గృహమంతా నింపగా ఎలీషా అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ, అమ్మా ఇదిగో ఇట్రా, ఇదిగో ఈ నూనెను తీసుకొని, ఈ పాత్రలో ఉన్న నూనెను తీసుకొని ఒక్కొక్క పాత్రలో నింపు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉండగా ఆ పాత్ర నింపబడుతుంది, కానీ ఈ చేతిలో ఉన్న పాత్రలో ఖాళీ అవటం లేదు. ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉండగా ఆ పాత్రలు నింపబడుతున్నాయి, కానీ నిండి పొర్లుతున్నాయి, కానీ ఈ పాత్రలో నూనె మాత్రం తరిగిపోవటం లేదు. అన్ని పాత్రల్లో నూనె నింపేస్తూ ఉంది, అన్ని పాత్రల్లో నూనె నింపేస్తూ ఉంది. బిడ్డలను అడిగితే, ఎరా వెళ్ళి ఇంకా ఏమైనా పాత్రలోనే తీసుకురా అంటే, అమ్మా అన్నీ అడిగానమ్మా, అందరూ ఇచ్చేశారు, ఇంకెవరి దగ్గర పాత్రలు లేవు అని అనగా
ఇక ఆ పాత్రను అలాగ నిలిపివేసింది. నిలిపివేయగా సుమారు విస్తారమైనటువంటి నూనె యొక్క డ్రమ్ములతో కుండలతో నింపబడిపోయింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దినాల్లో ఒలీవ నూనె చాలా శ్రేష్టమైన నూనె, ఖరీదు కలిగినటువంటి నూనె. ఈలోపు ఆ నింపుతూ ఉండగా వెళ్ళిపోయి ఈ సేవకుడు ఇక ఆ గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంది. ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీ అన్ని పాత్రల్లో నింపేసిన తర్వాత ఇక పాత్రలన్నీ ఖాళీ అయిపోయిన వెంటనే, ఆ నింపబడిన వెంటనే ఏం చేసిందో తెలుసా? గబగబా తీసుకెళ్ళి ఈ బయట మార్కెట్లో పెడదాం రెండు అని పిలిచిందా? పిలవలా. ఏం చేసిందో చదువుదాం చూడండి. తర్వాత వచ్చిన దైవజనుడైన ఆమె దైవజనుడైనటువంటి అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, ఈ సంగతిని తెలియజెప్పిందంట. చాలు చూడండి, ఏ సంగతి తెలియజెప్పింది? అయ్యా, నేను ఏదైతే నీకు ఇచ్చానో స్వల్పమైన ఆ నూనె ఇచ్చిన తర్వాత, ఆ నూనె అన్ని బాణంలో నింపిన తర్వాత, అన్ని సమృద్ధిగా నింపబడిన తర్వాత ఆ నూనె నిలిచిపోయింది. ఇప్పుడు ఇంటి నిండా నూనె బాణలు ఉన్నాయి, ఏం చేయమంటావు అని చెప్పి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుని సేవకుని యొద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత ఇక సేవకుడితో పని ఎందుకు అని అనుకోలేదు. సేవకుడు ప్రార్థించిన తర్వాత జరిగిన కార్యాన్ని బట్టి ఇక సేవకునితో నాకు ఇక సంబంధమే లేదు, ఈ నూనె వచ్చింది చాలు అని అనుకోలేదు. ఈ స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో ఉన్నది కనుక కృతజ్ఞతాపూర్వకంగా దైవజనుని యొద్దకు వెళ్ళింది. కార్యం జరగనప్పుడేమో దేవుని సన్నిధిలోనికి నిలబడి, సేవకుడా నీవు ఏది చెబితే అదే. కానీ కార్యం జరిగిపోయిన తర్వాత ఆ సేవకుని వలన కార్యం జరగలేదు, కానీ నా ప్రార్థన వల్ల జరిగిందని అంటూ ఎంత దౌర్భాగ్యం. చూడండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉద్యోగం రాలేదు, ప్రార్థించండి అన్నప్పుడు ప్రార్థించగా ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సేవకుని విజ్ఞాపన ఆలకించి ఉద్యోగాన్ని అనుగ్రహించిన తర్వాత ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత సేవకుడు కనపడు, ఆ సంఘం కనపడదు. కృతజ్ఞతాహీనత. కానీ ఈ స్త్రీలో అది కనబడట్లేదు. నూనె సమృద్ధిగా నింపబడింది. కంటి ఎదురు కొన్ని వేల రూపాయల ఖరీదు కలిగినటువంటి తన రుణమంతా కొట్టివేయబడినా కూడా ఇంకా కొన్ని వేల రూపాయల ఖరీదు కలిగినటువంటి నూనె సమృద్ధిగా కనబడుతున్నప్పటికీ కూడా మరుక్షణమే గుర్తుకొచ్చిందంటే తెలుసా? సేవకుడు గుర్తుకొచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరుక్షణమే గుర్తుకొచ్చిందంటే తెలుసా? సేవకుడు, ఈ అద్భుతానికి కారకులు దేవుడు తర్వాత ఆయనే అని గమనించి సేవకుడి యొద్దకు వచ్చి, అయ్యా నూనెంతా నింపబడింది, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పయ్యా అని అడిగింది. మనం అనుకుంటా తెలివి తక్కువ రాలరా, నూనె నింపబడిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఈ నూనె అమ్మేసుకోవచ్చుగా, ఏమే సొంతంగా మళ్ళీ ఆయన వెళ్ళి పర్మిషన్ తీసుకునేది ఎందుకు అనుకోలా. సేవకుని యొక్క నియమ నిబంధనల ప్రకారంగా సేవకుని నడిపింపుతో నడిపించబడింది ఈ స్త్రీ. దేవుని సేవకునికున్న విలువ తను తెలుసుకుంది. ఎప్పుడైతే ఆ సేవకుడికి చెప్పగా ఆయన అంటున్నటువంటి మాట, దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, చూడండి ఎన్నో వచనం, 7వ వచనం, అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, ఈ సంగతిని తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఈ నూనెనంతటిని కూడా నీవు అమ్మి నీ దగ్గర ఎవడైతే నీ యజమానుడికి ఎవడైతే అప్పు ఇచ్చి ఉన్నాడో వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తావు తెలుసా? ఈ అప్పు అన్నిటిని తీర్చేసి వాళ్ళకి చెల్లించవలసిందంతా చెల్లించేసి మిగిలిందంతా ఏం చేస్తావు తెలుసా? నీవు నీ బిడ్డలో సమృద్ధిగా మీరు ఆశీర్వదించబడి బ్రతుకుదురుగాక అని పలికాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీలో మనకు కనబడుతుందంటే తెలుసా? మొదటిగా ఉన్నదంతా ఇచ్చేసింది. ఏమిచ్చిందంట? ఉన్నదంతా కూడా ఇచ్చిన అనుభవం ఉంది.
ఈరోజు మనము దేవునికి ఇవ్వగలుగుతున్నామా? అది హృదయం కావాలి. నీ యొద్దున్నటువంటి ఆ చిన్న స్థితిని చూస్తాడు దేవుడు. నీ యొద్దున్నటువంటి ఆ చిన్న దాంట్లో నీ హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. మనం ఇచ్చినప్పుడు అది ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పొలం పనులు చేసుకుంటాం మనం. ఒక విత్తనాన్ని పొలంలో విడిచిపెడితే ఆ విత్తనం ద్వారా ఎన్ని వస్తాయంట? కంకులు వస్తాయి. గుత్తులు గుత్తులుగా కంకులు వస్తాయి. ఒక్క విత్తనము గుప్పెళ్ళలోకి సరిపోదు, కానీ ఆ ఒక్క విత్తనం భూమిలో విడిచిపెట్టినప్పుడు మరలా మన గుప్పెడంత పట్టజాలనంత పనులు దేవుడు మనకిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మీ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి, నాకు ఇవ్వండి అని అనడం లేదు. ఇచ్చే హృదయాన్ని దేవుడు చూస్తాడని చెప్తున్నా. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం చెప్పాలంటే కొంత వెనకాడాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఈయన డబ్బు మనిషిరా, డబ్బులు ఇవ్వమంటున్నాడు అనేటువంటి మాటలు వస్తాయి. కాదు కాదు, మీ ధనము ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ ధనము పట్ల ఆశ కలిగి కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలియజేస్తున్నా. మీరు దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని మీ యొద్ద ఉన్నది దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు ఆయన ఆశీర్వాదం అక్కడతో ఆపుడు, కానీ ఆయన ఆశీర్వాదం అక్కడితో ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశీర్వాదం అక్కడితో ప్రారంభమవుతుంది. ఆయన ఆశీర్వాదం అక్కడితో విస్తారమైనటువంటి పంటను కోసే అవకాశాన్ని మనం చూస్తాం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ స్త్రీ ఏం చేసిందంట? ఉన్నదంతా ఇచ్చేసింది. కొండ మీద ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు 5,000 మంది పురుషులు ఉన్నారు. 3 దినాలు గడిచిపోతుంది. తినడానికి ఆహారం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శిష్యులు వచ్చి అడిగితే, అయ్యా ఇక్కడ దగ్గర ఎక్కడ హోటళ్ళు లేవు, ఇంతమందికి తెచ్చినా సరిపోవు అని శిష్యులు చెప్తూ ఉంటే ప్రభు ఒకటే అన్నాడు, మీలో ఎవరి దగ్గరైనా కొంత ఆహారం ఉందా అని అడిగాడు. ఏమడిగాడు? మీలో కొంత ఆహారం ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉందా అంటే, బహుశా ఎవరో ఒకరు తెచ్చుకునే ఉంటారు. మూటల్లోనో క్యారీ బ్యాగుల్లోనో ముడేసుకుని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు ఇవ్వలేదు. ప్రభువు చూశాడు, ఎవడైనా ఇస్తాడా అని చూశాడు. ఎవడైనా ఇస్తాడా అని ఆశతో చూస్తే ఒక్క చంటి బిడ్డ మాత్రం తీసుకొని వచ్చాడు. దీనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, పిల్లలు దైవ స్వరూపాలని ఎందుకంటారు తెలుసా? వాళ్ళు ప్యూర్ హార్టెడ్గా ఉంటారు. వాళ్ళు హృదయంలో ఏమి దాచుకోరాళ్ళు. ఉన్నదంతా కూడా తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ఈ పసిబాలుడు 5,000 మంది పురుషులకును సుమారుగా 12,000 మంది జనులకు ఆహారాన్ని ఇచ్చేవాడైపోయాడు. దీనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12,000 మంది ఆహారం తీర్చబడటం కాదు, 12 గంపలు మిగిలిన ఈ సంపదకు కారకుడు ఎవడు చెప్పండి? ఈ సంపద అంతటికి కారకుడు ఎవడు అంటే ఆ పసిబాలుడే. ఆ పసిబాలుడు విత్తిన 5 రొట్టెలు 2 చేపలే ఈరోజు 12,000 మంది తినగా 12 గంపలు మిగిలినాయి. ఈ ఆస్తి అంతటికి, ఈ ఆహారం అంతటికి కారకుడు ఈ కుమారుడే. ఈరోజు నేను చెప్పనా, ఈ నీ కుటుంబము విస్తారమైన దీవెనల గుండా నడిపించబడ్డానికి కారణము నీవవుదువుగాక. ఈ సంఘము విస్తారంగా దీవించబడ్డకు కారకురాలు నీవవుదువుగాక. నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చూచుటకు, ఆ కార్యము నీవు నీ బిడ్డలు అనుభవించుటకు, నీ బిడ్డలు మాత్రమే కాదు కానీ నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడుటకు కారకుడువు నీవవుదువుగాక. నీ పరిశుద్ధ జీవితాన్ని దేవునికి ఇచ్చావంటే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావు అంటే, హృదయం అంతటిని దేవుని ఎదుట దారపోసావు అంటే, నా దేవుడు నిశ్చయంగా కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. రెండవదిగా, చెప్పినదంతయు ఆవిడ చేసింది. ఏం చేసింది? చెప్పినదంతా కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు నిస్సందేహంగా చేసింది. దేవుని సేవకుడు చెప్పేది ఏదైనప్పటికీ కూడా నిస్సందేహంగా చేయాలి. ఆయన వాక్యంలో నుంచి బయలు వెళ్ళిన ప్రతి మాట నిస్సందేహంగా నీవు దాన్ని ఆచరించాలి. ఈ స్త్రీ ఆచరించింది కనుక గొప్ప కార్యాన్ని చూచింది. అంతేకాదు, కార్యము జరిగిన తర్వాత దేవుని సేవకుడిని మర్చిపోలేదు. కార్యం జరిగిన తరువాత
దేవుణ్ణి మర్చిపోలేదు, కార్యం జరిగిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు ఈ వాక్యం వినుచుండగానే, నీ జీవితంలో కార్యం జరిగిస్తూ ఉండగానే, ఆ కార్యమును నీవు త్వరలో చూచినప్పుడు దేవుని మరిచిపోయేదానిగా కాక మరింత దేవునికి కృతజ్ఞతరాలువై ఉందువుగాక, మరింత కృతజ్ఞుడివై ఉందువుగాక. ఈ స్త్రీ కలిగినటువంటి భయభక్తులు కలిగిన జీవితం నీవు కలిగి ఉంటే నిశ్చయంగా నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ సమస్తము కూడా నా దేవుడు వృద్ధిపరుస్తాడు. అంతేకాదు, నీ బిడ్డల పట్ల న్యాయం జరిగించి వారికి చక్కటి భవిష్యత్తును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. భార్య లేదని బాధపడకండి, భర్త మరణించాడని బాధపడకండి, భర్త వదిలేసి వెళ్ళిపోయాడని అని భారంగా మీరు బాధపడకండి. కానీ ఈ స్త్రీ చేసినట్లుగా ఆయన వైపు ఆశ్రయించగా, ఆయనను ఆశ్రయించగా, తన సేవకుడిని ఆశ్రయించగా, తన దిక్కుమాలినటువంటి జీవితంలో నుంచి, ఇదిగో పనికి మాలినటువంటి జీవితంలో నుంచి, దుర్బలమైన పరిస్థితుల్లో నుంచి ఈ స్త్రీని లేవనెత్తినట్లుగా దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని నిన్ను లేవనెత్తునుగాక, ఈ ఉదయకాల సమయాన్ని నిన్ను లేవనెత్తునుగాక. ఆయనట్టు కృప మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇంతవరకు ప్రభువా నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడి బలపరిచినందుకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నిజమే ప్రభువా, ఈ విధవరాలు తన భర్తను కోల్పోయి కుటుంబము రోడ్డున పడిన సందర్భాల్లో నాయనా మీరు జ్ఞాపకం చేసుకుని, అయా తన యందు కార్యం జరిగించడానికి తగిన అర్హత కలిగి ఉన్న ఈ స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఈ స్త్రీని నాయన నీవు జ్ఞాపకము చేసుకొని నీ దాసుని ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించిన దేవా, నీకే మహిమ నాయన, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈరోజు మా జీవితాల్లో కార్యాన్ని జరిగించండి అయా. తల్లిదండ్రులుగా ఉన్నవారు ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉన్నట్లయితే, నీ ఉన్నను లేకున్నను నీ తరువాత అయినప్పటికీ కూడా నా దేవుడు నీ కుటుంబం పట్ల న్యాయం జరిగించేవాడై ఉన్నాడు, నీ బిడ్డల పట్ల న్యాయం జరిగించేవాడై ఉన్నాడు, నీ బిడ్డలను ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం నీకుందా? ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం ఒకవేళ లేకపోతే ఈ దినము నుంచి ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం నీకు అనుగ్రహించబడును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం నీకు అనుగ్రహించబడును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వర్తమానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వెత్తబడి నీ వాక్యం ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో ఫలభరితంగా మార్చండి, వారి హృదయాల్లో నింపండి. ఈరోజు విని రేపు మర్చిపోయేవారిగా కాక ఈ వర్తమానం వారి హృదయాల్లో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ, మైక్ అనే శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఆలకించి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టుకొని వాడుకున్న విధానం బట్టి నీకు మహిమ, ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టుకుని వాడుకున్న విధానం బట్టి నీకు మహిమ, ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టుకుని వాడుకున్న విధానం బట్టి నీకు మహిమ. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.